అందరూ పాపం బాగా లేట్ అయిపోయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎందుకంటే కొంచెం లేట్ అయింది సార్, ఏమనుకోకండి. ఎందుకంటే మీ వరకు నుంచి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మనం ఈ వేదికపై కూర్చున్నామంటే కారణం ఏంటి తెలుసా మీకు? శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ. దీనికి ఒకసారి గట్టిగా మళ్ళీ మనల్ని అందరినీ ఇక్కడ శివసాయిలో తీసుకొచ్చిన మన ఎండి గారికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. మాకు ఇంత మంచి కంపెనీని పరిచయం చేసినందుకు గట్టిగా క్లాప్స్. ఎండి గారు నా పరిచయం ఏంటంటే మన డైరెక్టర్ కమలా మేడం ద్వారా నేను మన శివసాయిలకు పరిచయం అయ్యాను. నేను పరిచయం అయ్యి గత 6 సంవత్సరాలు అవుతుంది ఇందులోకి పరిచయం అయ్యి మేడంతోనే. మేడం నన్ను చాలా చాలా కృతజ్ఞతలు మేడం, నన్ను ఇంత మంచి కంపెనీకి పరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ మేడంకి కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా క్లాస్. నేను మన గోరఖండ్ బ్రాంచ్లో రీజనల్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నేను కూడా ఒక బిఎస్సీ ఎంఎస్సీనే ఇందులోకి వచ్చినాను. మీలాగానే అక్కడెక్కడ కూర్చున్నా ఆ ప్లేస్లోనే కూర్చున్నా మేడం. ఈ ప్లేస్కి రావడానికి మనం ఎంత వర్క్ చేస్తున్నాము అనేది మన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే మన శివసాయి కుటుంబంలో సభ్యులుగా జైన్ అండి. ఫస్ట్ జైన్ అయితే మన లక్ష్యం వైపు మనమే దూసుకెళ్తాం. మనకి ఒక విజయం అనేది ఎంత త్వరగా ఇది వస్తుంది అని అనేది మనమే చూసుకుంటాం. ఎవ్వరు అవసరం కూడా లేదు. మన విజయాన్ని మనమే సాధించుకుంటాం. మనం ఎవ్వరినో ఎక్కడో చూసి వేరే వాళ్ళని చూసి విజయం ఇక్కడంట అక్కడంట వీళ్ళు గెలిచారంట వాళ్ళు గెలిచారంట అనుకుంటాం. కానీ మన శివసాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేడీస్కి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మన లేడీస్ ఎక్కడెక్కడో విజయాలు సాధిస్తారు. మన శివసాయిలో సాధించిన వాళ్ళే చాలా మంది. ఇక్కడ కూర్చున్న ప్రతి మెంబర్ వాళ్ళు, ప్రతి మహిళ అందరం విజయం సాధించిన వాళ్ళం. ఎన్ని విజయాలు సాధించడం అనేది అది మన శివసాయి ద్వారానే వచ్చింది. అది కూడా శివసాయికి నేనైతే చాలా చాలా రుణపడి ఉంటా. ఫస్ట్ మనం ఒక చిన్న మొలక చిన్న ఒక విత్తనము ఒకటి నాటితే మనము ఒకటి నాటి ఒక చిన్నగా నాటి అది వృక్షంగా అయ్యి పండిస్తాం చూడండి మేము. అదే మన శివసాయి. ఒక చిన్న మొక్కలాగా వచ్చి కమల మీద ఒక చిన్న విత్తనం లాగా వేసిస్తారు. ఆ విత్తనమే చెట్టు అయి పండ్లయి ఇంతమందిని రెడీ చేసింది అంటే చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. అది మేమైతే మేడంనే మోటివేషన్గా తీసుకుంటాం. ఏది విషయం చెప్పాలన్నా కానీ కమల మేడం గారిని మంచిగా మోటివేషన్గా తీసుకొని మేడం చేసిన వర్క్స్ మోటివేషన్గా తీసుకొని మనం ఇందులో వర్క్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ప్రతిదీ మేడం ఏది చేసినా కానీ మన కోసము, మనందరి కోసం, మన వాళ్ళ కోసం ఏది చేసినా మనం కోసం అమ్మ మనం ఆడవాళ్ళం మనం నిరూపించుకోవాలి. మనం ఏంటి అనేది మనది గ్రహించుకోవాలి. మన లోపల చాలా వర్క్ చేయాలని ఉంటుంది. చాలా వాళ్ళకి ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మన కంపెనీ అని చాలా మోటివేషన్ చేస్తారు. అలాగని మేము కూడా చాలా మందికి మోటివేషన్ చేస్తూ మేడమే దాదాపు 1000 మందికి శాలరీస్ ఇప్పిస్తున్నది. ఇందులో అంత చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం మీద అయితే మన ద్వారా ఒక 10 మంది జీతం తీసుకుంటే మనకు చాలా గర్వంగా ఉంటుంది. అంతే మనం మేడం ద్వారా ఒక 1000 మంది జీతం తీసుకుంటారంటే అంత చిన్న విషయం అయితే కాదు మేడం. అది మన శివసాయిలో ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు జీతం తీసుకునే అవకాశం ఉంది. అది మనం ఎందుకు నిరూపించుకోవద్దు? మనం ఆడవాళ్ళం, మనకు ఆడవాళ్ళకి ఆ సత్తా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా గెలవగలుగుతాం. మన దాదాపుగా ఒక సీఎం దగ్గరికి వెళ్ళినా కానీ మగవాళ్ళన్నా వెనకాల కూర్చుంటారేమో కానీ మనం డైరెక్ట్ సీఎంతో మాట్లాడే అవకాశం మనకే ఉంటుంది ఆడవాళ్ళకి ఏ విషయంలో అయినా. అది అందులో అంత ముందున్న మనము మన శివస్థాయిలో ఎందుకు ముందుకు నడుస్తలేము? మన ముందుకు ఎందుకు అడిగేస్తలేము? మన ముందుకు ఎందుకు వర్క్ చేస్తలేము? మనలాంటి వాళ్ళని ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు మన అవకాశం ఇస్తలేము? మనలాగా మనం ఒక మహిళగా ఇంత పేరు తెచ్చుకున్నాం కదా ఇందులో, అంతమంది ఇంకెంతమందిని తయారు చేయాలని ఒక గోల్ ఎందుకు పెట్టుకోవట్లేదు? మీరు ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకోండి. ఇదే విధంగా గోల్ పెట్టుకోండి. ఒక గోల్ అనేది పెట్టుకుంటే ఆ గోల్ను ఖచ్చితంగా రీచ్ అవుతాం మేడం ఏదో ఒక రోజు. నేను 6 సంవత్సరాలు వర్క్ చేస్తున్నానంటే ఎక్కడెక్కడ వాళ్ళని చూశాను నేను. ఇక్కడ నేను ఒక్కదాన్ని గోరఖండ్ కానీ నేనైతే మంచిర్యాల బ్రాంచ్లో, అక్కడ మంచిర్యాలలో ఉంటారు. మంచిర్యాల బ్రాంచ్లో అక్కడ సీనియర్స్ ఉంటారు. 6 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి జరిగే సీనియర్స్ ఉంటారు. గోరఖండ్లో ఉంటారు, పెద్దపల్లిలో ఉంటారు, కరీంనగర్లో ఉన్నారు. వీళ్ళంతా సీనియర్స్ మేడంతే. వీళ్ళు ఇంకెంతమంది రెడీ చేస్తారు? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఒక గోల్ పెట్టుకోండి. నేను శివసాయిలో ఒక 6 నెలలు ఒక 1 ఇయర్ గట్టిగా గోల్ పెట్టుకొని హార్డ్ వర్క్ చేసి నేనేంటి అనేది నిరూపించుకుంటా అనేది ఒక్క గోల్ పెట్టుకొని ముందడిగండి. 100కి 1000%. మీకు అందరం సపోర్ట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఉన్న వీళ్ళంతా మీకు అందరికీ సపోర్ట్ చేస్తారు. ఈ బ్రాంచ్ నుంచి సపోర్ట్ చేయాలి, ఆ బ్రాంచ్ నుంచి సపోర్ట్ చేయాలని ఏం లేదు మేడం. సబ్జెక్ట్ చెప్పడానికి కూడా మేము రెడీ ఉన్నాం. ఎవరికైనా కాల్ చేసి మేడం మాకు సబ్జెక్ట్ కావాలి, శివసాయి సబ్జెక్ట్ కావాలి. అసలు శివసాయి ఎప్పుడు మనకి వచ్చింది? శివసాయి అసలు దేనికి వచ్చింది? ఏ విధంగా ఈ మహిళలు అంటారు కదా, ఎందుకు మహిళలకి ఇంత పెద్ద పీట
నేను చిన్నగా వివరిస్తాను మీకు. మనకు కంపెనీ వచ్చేసి 2016లో స్టార్ట్ అయింది మేడం. నవంబర్ 28 స్టార్ట్ అయింది. అది నవంబర్ 28 నుంచి మనం చిన్నగా వెలుగుతూ ఇక్కడి వరకు వచ్చింది. కాకపోతే ఏంటంటే మన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీలో ఒకటి ఏంటంటే నిరుద్యోగ నిర్మూలత మేడం. మన కంపెనీ ముఖ్య ఉద్దేశం అధిక